రాక్షసు పుట్టి ఢీకుడుతున్నాయి. రంగంలో సాధ్యంగా రాక్షసులతో యుద్ధం చేయలేకున్నాది, కట్టేర్చలేకున్నాది. ఈ గంగమ్మ ఆ దేహం అంతా ఉన్నది ఒక శమడ వచ్చినది. ఆ దృష్టి చెమట తీసి భూక్ చేస్తున్నది. ఆ శమట నాగలోకం ఆ నాగలోకంలో నందమూరి సౌడేశ్వరి హస్తంలో వాళ్ళది. ఈ నందమూరి సౌడేశ్వరి హస్తంలో ఎప్పుడు చెమట సుఖం వాలిందో ఈ సౌడేశ్వరి పొల్లించేదై భామా పొల్లించి పాలికలు చూసినది. గుర్తించి గుర్తులు పట్టినది. పరందామ అందరి కాడి పెద్దామ మా అక్క శమర సుక్కేది. మా అక్కకి ఏదో భారం కలిగింది అని నందమూరి సౌడేశ్వరం ఉన్నది. ఈ భూమిని అంతా పటపటా పెగలు తీసుకుంటూ ఆ భూమి పైకి దారి పట్టినారు. పలపల పెగలు తీసుకుంటూ ఉదయం వచ్చిన ఆలకకు వంచన చేసినది. తాగి వచ్చిన గంగమ్మకు దండ ప్రమాణం చేసేది. నన్ను రెండు చేతులతో మనవి గెలిచినది. అక్క నన్ను పిలిచే కారణార్థమే ఒక్క అన్నది. ఈ నందమూరి సౌడేశ్వరి చెల్లెలా నిన్ను ఎప్పుడు పిలిచానమ్మా, పిలవలేదుగా చెల్లెలా అన్నది గంగమ్మ. అక్క నువ్వు నన్ను పిలవలేదు, నీ నుష్టి ఉన్నది చెమట సుక్క, నీ చెమట సుక్క నా హస్తంలో వాడినది. నీకేదో భారం కలిగిందని నేను ఈ భూమిపైకి రాత్రిగా వచ్చినాను. నాతోనే చెప్పవే నా సక్కని అక్క అన్నది సౌడేశ్వరి. ఏం చేసి చెల్లెలా ఈ రాక్షసుతో యుద్ధం చేస్తుంటే ముత్యమంత రక్తంలోనే భూమి మీద పడితే 300 కోట్ల రాక్షసులు పుట్టి ఉంటున్నాయి. ఒక రాక్షసు చంపి భూమి మీద వేస్తే 1,000 రాక్షసులు పుట్టి దీని గుర్తున్నాయి. వీటితో యుద్ధం చేయలేక నెరవేర్చలేక నా దేహం అంతా చెమట పుట్టినది. ఆ చిరుడు చెమట తీసి భూక్ చేత ముందు వదిలినే గాని నిన్ను పిలవలేదు చెల్లిలా అన్నది గంగమ్మ. అక్క ఎంత మాయకురాలి ఒక్క సక్కని అక్క, నీవు ఎంత అమాయకురాలి ఒక్క, నువ్వు ఎంత పిచ్చిదాని ఒక్క, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ రాక్షసున్నది సావు పుట్టు లేకుండా ఈశ్వరుని దగ్గర వరం తెచ్చుకున్నాయి. వాటి సావు లేదు పుట్టు లేదు. ఒక రాక్షసుని చంపి భూమి మీద వేస్తే కొర్రగింజ ఎంత రక్తం భూమి మీద పడితే 1,000 రాక్షసులు పుట్టేటట్టు వరం తెచ్చుకున్నాయి. ఆ విధంగా సంహరించలేవు. నువ్వు ఈ మార్గ యుద్ధం చేస్తే 7 యంత్రాలు 7 మంది యంత్రాలు యుద్ధం చేసిన రాక్షసులు నువ్వు సంహరించలేవు. నీ వల్ల కాదక్క అన్న సౌడేశ్వరి. చెల్లిలా నేను పిలవకుండానే నీకై నీవే వచ్చి నా యుద్ధంలో సహాయపడతానంటే నీకు కాదంటనా? అది ఎట్లా చెప్పు చెల్లిలా? ఈ రాక్షసులు సంహరించాలంటే ఉపాయం ఏదో చెప్పు అన్నది గంగమ్మ. ఈ సౌడేశ్వరి చెప్తారట, అక్క నా ముక్కు బరుస్తాను మున్ను రావణ, నా నడుము బరుస్తాను నన్ను రావణ, పై చేకిల ఆకాశం గావిస్తా, కింది చెక్కిన భూమి గావిస్తా, నా నడుమును నా నాలుగు మన్ను గావిస్తా, నా నాలుగు మీద నిలబడు, ఈ రాక్షసులతో యుద్ధం చెయ్యి, ఆ రాక్షసుల రక్తం భూమి మీద పడకుండా నా గర్భంలోకి గుట్ట తాగేస్తా, ఆ రక్తంలో 1,000 రాక్షసులు పుట్టకుండా చేస్తా. అట్లయితే ఈ రాక్షసులను సంహరిస్తావు. కానీ ఈ విధంగా యుద్ధం చేస్తే 7 యంత్రాలు 7 మంది యంత్రాలు యుద్ధం చేసినా ఈ రాక్షసులు సంహరించలేవక్క, నీ వల్ల కాదన్నది. నేను పిలవకుండానే నీకై నువ్వే వచ్చి ఈ రాక్షసులు సంహరించే ఉపాయం చెప్పినావు. అది ఎట్లా కానీ చెల్లెలా అన్నది గంగమ్మ. ఈ సౌడేశ్వరున్నదే అక్కడికి సాష్టాంగ నమస్కరించినది. ఎగిసిన 7 గజములు ఎత్తు ఈ సౌడేశ్వరున్నదే ఎగిరి రణభూమి ఎందు దిక్కున్నాడు. ఒక చేత తగ్గి ఒక చేత ఒక చేత మాంసం ఒక చేత అన్నం ఒక చేత ఉడికిన మాంసం ఒక చేత సారాయి ఒక చేత పచ్చగత్తి ఒక చేత పిల్లపు ఒక చేత అంశాల మధ్య సంబు ఒక చేత చెండల మధ్య చెండు ఒక చేత తుల మధ్య దుడుగోల ఒక చేత ఎమ్మపండు ఒక చేత ఏపరకు ఒక చేత 7 బండ్ల మీద పోయే గజాసులు నమస్థానం పట్టాలి. ఎవరో ఈ గంగమ్మ చెల్లెలు 4 పైన ఉన్నది 4 మీద నిలబడి ఆ రాక్షసులతో యుద్ధం చేస్తున్నది. యుద్ధం చేస్తున్నది 7 గంటలతో గంగమ్మ
గంగమ్మ నేను వచ్చిన రాజేశ్వరు మట్టి దాపలు చేస్తున్నానే గంగమ్మ నేను పావించి వచ్చిన రాజేశ్వరు కౌసి కౌసి తప్పుతున్నదే గంగమ్మ ఏమే వచ్చిన రాజేశ్వరు ఎగరేసి నడుస్తున్నదే గంగమ్మ ఏమే ఒక్కొక్క రాజేశ్వరు ఎగరేసి నడుస్తుంటే నందమూరి సౌనేశ్వరి గుటగుట గుటగుట రక్తం దాపుతున్నదే నందమూరి సౌనేశ్వరి ఎగరేసి నడుగుతున్నది దైవము నిలబడి ఎగిసి వచ్చిన రాక్షసులు ఎగరేసి అరుపుతున్నది కావు నుంచి రాక్షసులు బట్టి కండల కండలుగా తరుగుతున్నది మతక నుంచి రాక్షసులు మట్టికి తామర చేస్తున్నది ఆ రాక్షసుల రక్తం భూమి మీద పడకుండా ఈ నందమూరి సౌడేశ్వరి ఆమె గర్భంలోకి గుట్ట 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 గుట్టుకొని తాగేస్తున్నది ఆ రక్తంలో 1,000,000 రాక్షసులు పుట్టకుండా చేస్తున్నది ఈ సౌడేశ్వరి మతక నుంచి రాక్షసులు మట్టికి తాపన చేసినది కావు నుంచి రాక్షసులు కండల కండలు తరుగుతున్నది ఎగిసి వచ్చి రాక్షసులు ఎగరేసి అరుపుతున్నది ఈ గంగమ్మ 1,000,000 రాక్షసులన్నిటి కోలుకు వచ్చినది రక్తం అన్నిటిని సంహరించినది ఆ రక్తం అంతా తాగుతున్నది సౌడేశ్వరి అన్నిటి కాడికి పెద్ద రాక్షసి రౌడీ రాక్షసి పట్టినది ఆ రాక్షసులు రక్తం తీసినది ఎదురు గావించినది ఆ రాక్షసులు పళ్ళు పెరిగినది భీము గావించినది ఆ రాక్షసులు కాళ్ళు నరికినది కట్టెలు గావించినది రాక్షసులు చేతులు నరికినది చెట్లు గావించినది రాక్షసుల రక్తంతో ఇందు భోజనం తయారు చేసినది ఎవరో ఈ గంగమ్మ ఆ రాక్షసుల రక్తంతో ఉన్నది ఇందు భోజనం తయారు చేసి తమ అక్కా చెల్లెలందరినీ రాబడుకున్నది దొడ్డి గంగ తొనకొడి గంగ పంపాటి గంగ పాలేటి గంగ 9 అస్తములు తొనకొడి గంగ 12 అస్తముల బావిటి గంగ 24 అస్తముల వీరగంగ రాయమ్మ పోలేరమ్మ ఉసుకోటమ్మ వీరమారమ్మ కాకిమారమ్మ ఉల్లూరమ్మ అక్కా చెల్లెలందరినీ రాబడుకున్నది చీర ఒడిజార కట్టుకొని పంతులు కూర్చోబెట్టినది చెల్లెలందరినీ గంగమ్మ అందరికి భోజనం ఉన్నది భోజన మొదటి భామ పొట్టనగేసినది ఆమె చెల్లెలు ఉన్నదే కడుపులా ఫోన్ చేసుకున్నారు అక్కడ నిలబడిపోయేవాళ్ళు అక్కడ నిలబడిపోయినారు సుశాల్ సౌడేశ్వరి అక్క అన్నది ఏం చెల్లిరా రాక్షసులన్నీ సంహరించిన అక్క అన్న సౌడేశ్వరి అన్నిటిని సంహరించిన చెల్లిరా అన్నది గంగమ్మ అక్క 1,000,000 రాక్షసుల రక్తం అంతా త్రాగి 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 నా గర్భం నిండిపోయింది పుక్కెట్ రక్తం ఉన్నది ఆ పుక్కెట్ రక్తం నేను గర్భంలోకి మింగుదునా నా గర్భంలో రక్తం అంతా బల 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 భూమి మీద కక్కేస్తా మళ్ళా రక్తంలో 1,000,000 రాక్షసులు పుట్టి వస్తాయి మళ్ళా నీకు యుద్ధం తప్పదు ఆ పుక్కెట్ రక్తం నేను గర్భంలోకి మింగకుండా భూమి మీద వద్దునా మళ్ళీ 1,000,000 రాక్షసులు పుట్టి వస్తాయి మళ్ళీ నీకు యుద్ధం తప్పదు ఈ పుక్కెట్ రక్తం ఏం చేశానక్క అన్న సౌడేశ్వరి సరేనా ఆ పుక్కెట్ రక్తం నువ్వు గర్భంలోకి మింగవద్దు ఆ పుక్కెట్ రక్తం ఉన్నదే భూమి మీద వేయవద్దు ఆ పుక్కెట్ రక్తం ఏం చేస్తావంటే చెల్లెలా నా సకరే చెల్లెలా మారే మారే నా సకరే చెల్లెలా గర్భంలోకి మింగవద్దమ్మా అట్లని భూమి మీద వేయవద్దు కృతయుగం మారి త్రేతయుగం మారి ద్వాపరయుగం మారి కలియుగం పుడతాది ఆ కలియుగంలో ఉన్నది ఊర పల్లెల పట్టాలు పుడతాయి ఆ పల్లెల పట్టాలు ఉన్నది నరునికి తోడు నారీమణి జన్మాతకు వస్తాది మన కళాంశంతో ఉన్నది ఇంత ఇంత స్త్రీలు జన్మిస్తారు ఆ కలియుగంలో జన్మించాడు వారికి అమావాస్య కొంతమందికి పౌర్ణానికి కొంతమందికి భర్తకు బాండవుకు దూరమయ్యేటట్టు ఆ పుక్కెట్ రక్తం ఉన్నది ఆడు ఆరు పాలు
దండాలు చెల్లేలా నా చక్కనే చెల్లేలా కలియుగంలో జన్మించే ఆడవారి పాలు పుట్టి తక్కువ అన్నది గంగమ్మ. అదే ప్రకారం అక్కని ఆ పుట్టి తక్కువదే కలియుగంలో జన్మించి ఆడవారి పాలు చేసినది. అదేనయ్యా ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడైతే డేట్ అంటున్నాయన. డేటా చూసావా? పాత రోజుల్లో అయితే ఓమే సుబ్బమ్మ ఎల్లమ్మ అమ్మి వాడు చేరినది, అమ్మి బయటికి రాకూడదు అని పాత రోజుల్లో అనేరు. బయట అయినది ఈ విధంగా అనేటి వారు. ఇప్పుడు అప్పట్లో అమ్మగారు అయితే నిష్ఠగా నియమంగా ఉండేటి వారు. బొట్టు పెట్టేటి వారు కాదు అమ్మగారు, పూలు పెట్టేటి వారు కాదు, గడప దాకి బయటకు వచ్చేటి వారు కాదు, ఆఖరికి పురుషుని ముఖం కూడా చూసేటి వారు కాదు అమ్మగారు ఆ రోజుల్లో. ఇప్పుడైతే నాయన అర్థం దొరకనే అమ్మ అయింది తెలియదు, పోయింది తెలియదు, అర్థం దొరుకుతాను నాయన ఇప్పుడైతే. ఆ రోజునదే నందమూరి సౌడేశ్వరి ఆ బుక్కి తక్కువ ఆడవారు పాలు చేసినది. కాకపోతే మొగాళ్ళు కరెక్ట్ తింటున్నారు రాల్సి మొగాళ్ళు కరెక్ట్ తింటున్నారు. అమ్మవారి స్వరూపులు కదా, తట్టుకోలేరు మొగల్లో. అందుకని ఆడవారు పాలు చేసినది. చూసావా చెల్లెల అక్క, ఈ చెమట చుక్క చూసి హఠాత్తుగా నేను బయటకు వచ్చినాను. నాగేంద్ర కుమార్తెలు నాగకనికలు, దేవేంద్ర కుమార్తెలు దేవకనికలు నాగలోకంలో నా కోసం వేచి ఉన్నారు. నాకు సెలవిస్తే వెళ్ళిపోతానక్క అన్నాడు సౌడేశ్వరి. చెల్లెలా నేను సెలవకుండానే నీకై నువ్వే వచ్చి నాకు కీర్తి సంపాదించావు. ఎక్కడికి పోతావు? అద్దుమారన్నాన ఆరణ్యపురంలో చిత్ర మధ్యాహ్న నా కుమారుడు గోనముద్దు మారెడ్డి కొత్తగా రాసూరిపట్నం కట్టించినాడు. తొలి పూజ నాది, మళ్ళీ పూజ నీది. ఎక్కడా పోవుతమ్మా నా ఎంటరమ్మని ఆ చెల్లెలు బలవంతంగా ఎంటబెట్టుకొని ఆ గంగమ్మని ఆ రాసూరిపట్నం చేరినది. అందుకేనయ్యా మొదటి రోజు గంగమ్మ పూజ చేస్తే రెండో రోజు సౌడేశ్వర పూజ చేస్తారు. ఆ రోజు ఆడవైతే ఇప్పుడు కూడా రెండో రోజు గంగమ్మ పూజలు చేసేది. రాసూరిపట్నం చేరినారు. ఆ అమ్మవారికి ఉన్నది గోనముద్దు మారెడ్డి. అది కలిగిన ఉడుగులు పిడిగంట్ల చేత, ఎగతాళి వాయిద్యముల చేత, తప్పెట్ల చేత, మంది మార్పుల చేత అమ్మవారిని సాగనుకున్నారు. మెరమణ చేసుకుంటూ ఇప్పుడు ఏ విధంగా పోతారు అదే విధంగా మెరమణ చేసుకుంటూ గోనముద్దు మారెడ్డి పట్టణంలో తీసుకొచ్చినారు. ఇప్పుడు మెరమణ అవుతా ఎట్లా పోతుందో ఈ సౌడేశ్వరి అదే విధంగా గోనముద్దు మారెడ్డి ఆ రాసూరిపట్నంలోకి మెరమణ చేసుకుంటూ బయలుదేరుతాడు.